ఎటువంటి వాడైతుందండి? చిన్న అనారోగ్యం వస్తే మంచం ఎక్కుతూనే ఉన్నాడు. సైతాను చేతబడిన శక్తులు ఎవడో ఒక్కడి సంగతి చూద్దామని ప్రయోగిస్తే కుప్పకూలిపోతుండు. ఉదయం ఉరకల పెట్టినోడు మధ్యాహ్నం ఆలోచన చేస్తున్నాడు, సాయంకాలం మూలగబడుతున్నాడు. ఈ రోజున నీ బలం ధన బలమైన, కుల బలమైన, శరీర బలమైన, అది ఏ రకమైన శక్తి అయినా దానివల్ల ఏం జరగదని బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. ఒకవేళ జరగాలి అంటే నా ఆత్మ వలననే జరుగుతూ ఉన్నది. ఆత్మ వలన, దేవుని పరిశుద్ధాత్మ వలన, నీవులో ఉన్న తండ్రి అయిన దేవుని జీవాత్మతో కలిసి నీవు దేవుని బిడ్డవని దేవునికి సాక్ష్యం ఇస్తుంది ఆ ఆత్మ. ఒకవేళ చేతగాని సమయంలో నీ గురించి విజ్ఞాపన చేస్తుంది ఆ ఆత్మ. ఆ ఆత్మ ఉంటే అతని కళ్ళకు ఏదైనా మంచిగానే కనబడుతుంది. ఈ భూ సంబంధమైన, లోక సంబంధమైన వాటిలో ఆ ఆత్మ ఉంటే అన్ని కూడా మనము జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. ఆత్మ ఉన్నవానికి అందరూ బిడ్డలాగానే, అక్కల్లాగానే, అమ్మలాగానే కనబడతారు. ఆత్మ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చూడండి.